అటు మంగళవారం రావటం, ఇప్పుడు హనుమాన్ రావటం, నా సామి రంగం. అది మంగళవారం థ్రిల్లర్, ఇది సూపర్ హీరో సినిమా, ఇది అవుట్నెట్ కమర్షియల్ సినిమా. సో ఇలాంటి రకరకాల జానర్స్ రావటం అనేది కెమెరామెన్ గా అంటే ఒక ఫార్మాట్ ఫిక్స్ అవుతారు కదా, ఇతను ఇదే ఈ సబ్జెక్ట్ చేయగలడు దీంట్లో. ఈ 3 ద్వారా అందరికి క్లియర్ అయిపోయింది. కూడా మొనాటనీ లేకుండా ఎప్పుడు కూడా కొత్తగా చేస్తున్నట్టుగా ఆ ఫీల్ ఉంటుంది కదా, కరెక్ట్. ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మీ మీ కెరీర్లో ఇది నాకు ఈ సినిమా నుంచి మొత్తం మారిపోయింది అని అనుకోవడానికి ఉందా అట్లా? అవునండి, మంగళవారం నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు ఇంకో ఫేజ్. ఆ ఎరా మళ్ళీ హనుమాన్ కి స్టార్ట్ అయింది, నా సావినంకి మారిపోయింది. అంటే ఇది కంటిన్యూ అవుతుంది మంగళవారం నుంచి. మంగళవారం ఫేజ్ మారిపోయింది, ఫేజ్ మారిపోయింది. ఇంకొక స్టెప్ పైకి ఎక్కాడు. అవును, హనుమాన్ తో టక్కన 10 స్టెప్స్, నా సావినంతో ఇంకొంచెం ఎక్కింది. అదే ఓకే. సో ఇప్పుడు అయితే హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. సో మీ కుటుంబంలో అంటే అన్నయ్య ఎదురుగా వచ్చారు, మీ పిల్లలకు కూడా ఇది ఉందా? ప్రస్తుతానికి అయితే నేను ఆ సైడ్ ఆలోచించి చిన్న పిల్లలే, ఓకే, 9th క్లాస్ 6th క్లాస్ పిల్లలే. ఇంట్రెస్ట్ తెలిసిపోతుంటాయి 9th క్లాస్ హై స్కూల్కి వచ్చేసారంటే వాళ్ళ ఆసక్తి తెలుస్తూ ఉంటాయి కదా మనకి. 2 ఆడపిల్లలు నాకు. ఓకే, సో వాళ్ళ చాయిస్ లేదు, చూడాలి ఇంకొంచెం పెద్ద వస్తుంది. మోస్ట్ క్రిటికల్ టైం అనేది ఎప్పుడన్నా మీకు వచ్చిందా? అంటే ఆ ఇబ్బందులు పడ్డ క్షణాలు ఎప్పుడన్నా ఉండే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? కెరీర్ ఇనిషియల్ స్టేజ్లో ఉండే సార్, నేను కెమెరామెన్ అవ్వకముందు అందరు ఫేస్ చేసిందే. నేను కష్టపడ్డాను, నాకు అవమానాలు జరిగినాయి. అది అందరు ప్రతి ఒక్కరు స్ట్రగుల్ చేసే ఇక్కడికి వస్తారు. ఊరికే కార్పొరేట్ పంచి ఎవరు పిలవాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని లేనప్పుడు ఎందుకు పిలుస్తారు సార్ ఎవరిని? మనం ఏదైనా అన్నిటికీ సిద్ధపడే రావాలి. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇనిషియల్ స్టేజ్లో అసిస్టెంట్గా ఉన్నప్పుడు అది కామన్. ఫస్ట్ మనకు పని లేని వాడికి మనం వచ్చి పని ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం తప్ప పని లేని వాడికి మనల్ని అడగలేం కదా సార్. అవును. సో నా దగ్గర రాలేదు, నన్ను అడగలేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. అట్లా ఇనిషియల్ స్టేజ్లో అందరికీ ఉన్న స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాను. 1 month ఇది మైసూర్ బోండా అవి తిని. అంతేనా? అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు, అప్పటికి బ్యాచిలర్ సార్ అప్పుడు. ఇంకా అందరు ఫేస్ చేసి నేను ఫేస్ చేశాను అంతే. అదే అంటే అప్పుడు ఇంటి దగ్గర నుంచి అడగాలన్నా ఇబ్బంది పడుతుంటాము, ఇక్కడ ఏదో సాధిద్దామని వస్తాం, ఎడకి కష్టాలుగా అది కూడా 6 రోజులు ఉండదు కదా. మా బ్రదర్ బాంబేలో ఉండడం, నా కమ్యూనికేషన్ లేక అప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేశాను తప్ప ఫస్ట్ నుంచి మా బ్రదర్ దగ్గరే ఉండేవాడిని. నాకు అంత ఇండస్ట్రీలో చెప్పినంత స్ట్రగుల్స్ లేవు, ఆ 1 month తప్ప. మిగతా అంతా మా బ్రదరే బాగా. కానీ అన్నయ్యకి కొంచెం స్ట్రగుల్ అయ్యా, అది డైరెక్షన్ అంటే కొంచెం తప్పదు కదా, తనకు రావాల్సిన ఇంకా బ్రేక్ అనేది రాలేదు కదా. చేస్తున్నారు, చూడాలి ఇంకేంత. ఇప్పుడు ఎక్కడ బాంబేలో ఉన్నాడు? లేదు, ఇక్కడే ఉన్నారండి. అప్పుడు బాంబేలో ఉండేవాడు, నేను 1 month స్ట్రగుల్ చేసిన పీరియడ్లో. ఇప్పుడు ఇక్కడే ఉంటారు అన్నమాట. సో తను కూడా ఇప్పుడు చెప్పాలంటే రావటం బ్రేక్ కోసం ఎదురు చూస్తాను. అవునండి. చేస్తున్నాడా తను? ఏమన్నా చేస్తున్నా? ప్రస్తుతం ఏం చేయట్లేదు, ట్రై చేస్తున్నారు అన్నమాట. అంటే తను ఏదైనా స్క్రిప్ట్ రాదు? అవునవునండి, తయారు చేసుకొని. అంటే ప్రొఫెషనల్ గా ఎక్కువ నేను మాట్లాడాను అన్నయ్యతో దీని గురించి, నా గురించి తప్ప మిగతా డిస్కస్ చేయను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శివేంద్ర గారు. సో హనుమాన్ అనే సినిమాతోటి ఒక పెద్ద విజయం సాధించారు. పైగా అది సంక్రాంతికి వచ్చి విజయం సాధించడం అనేది ఇంకా మరింత ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. సో ఈ సందర్భంగా మీకు, మీ టీంకి శుభాభినందనలు తెలియజేస్తూ, ఇందాక ఒకటి అన్నారు కదా, అదే మీ టీం ఏదైతే ఉందో మీ యొక్క విజయంలో మీ టీం యొక్క పాత్ర ఎవరెవరు ఉంటారు మీ టీంలో? అంటే 6 మంది ఉన్నారు సార్. మెయిన్ జమ్మా శ్రీను, పవన్ చెన్న, జమ్మా శ్రీను, ఇంకొక 4 ఉన్నారు అనమాట. మంగళవారం కానీ, హనుమాన్ కానీ, నాసామి ఇంత క్విక్గా వాళ్ళ సపోర్ట్ అయితే చాలా ఉందండి. ఓకే. నేను డిజైన్ చేసింది వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తారు, ఇలా కాదండి ఇలా తీసుకుంటారు. నేను డెఫినెట్గా వాళ్ళ సజెషన్ తీసుకుంటాను. నా ఐడియా చెప్తాను, బాగుందా లేదా అని చెప్తాను. బాగుందంటే బాగుంది అంటారు, కాదని ఇంకో రకంగా వెళ్దామంటే వాళ్ళ చాయిస్ కూడా ఫీడ్బ్యాక్ అయితే మ్యాండేటరీ తీసుకుంటాను. సో వాళ్ళు ఎంకరేజ్మెంట్, నేను నైట్ షూట్స్ లైటింగ్ చేసి వెళ్ళిపోయేవాడిని, నేను లైటింగ్ చెప్పేసి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు డే అంతా లైటింగ్ చేసి మళ్ళీ నైట్ షూటింగ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు. నేను ఓన్లీ నైటే షూట్కి వెళ్ళేవాడు అనమాట. ఓకే. సో అలాగా బాగా సపోర్ట్ చేశారు మా టీం మొత్తం అందరూ. నా ఫస్ట్ నుంచి ఒక 5 years 6 years నుంచి నాతోనే ఉన్నారు అన్నమాట. మీ ఫ్యామిలీ అనమాట. బాగా చూసుకుంటారు నన్ను, నేను కూడా వాళ్ళు బాగా చూసుకుంటాను. అదేనండి. ఏంటి మామూలు కమర్షియల్ సినిమాలకి కెమెరా గురించి పెద్దగా అనుకోరు, కానీ మిగతా సినిమాలు థ్రిల్లర్స్ కానివ్వండి, ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అన్నిటికి కూడా సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకుంటారు. ఈరోజు తెలుగు సినిమా
యొక్క పరిధి ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు ఆ సినిమా పనితనం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పనితనం కూడా అన్ని సినిమాల్లో మనకి ఈరోజు కనపడుతూ ఉంది. మీకు పర్సనల్గా మీరు కాకుండా మీకు బాగా నచ్చినటువంటి ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన కెమెరా పనితనం సూపర్ కనిపించిన సినిమా, తెలుగు సినిమా? ఈ మధ్యకాలం నేను చూసిన కీడాకోల అండి. కేడాకులం, కీడాకోల. తరుణ్ భాస్కర్ సినిమా. అవును, ఓకే. కొత్తగా ఉంది. ఆ, కంపోజిషన్, లైటింగ్ బాగా ఓకే. చేశారు. ఎవరి ఓకే. పేరు తెలియదు కానీ బాగా చేశారు అన్నమాట. ఓకే, ఓకే. సో తెలుగు సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఇప్పటికే దాటిపోయింది, మీకు గ్లోబల్ సినిమా దాకా వెళ్తా ఉంది. సో ముందు ముందు అంటే మరిన్ని సినిమాలు ఇట్లా అంటే వస్తాయి సార్. తెలుగు నుంచి తెలుగు స్ట్రెంగ్త్ ఉంది సార్, చాలా స్ట్రెంగ్త్ ఉన్న డైరెక్టర్లు కానీ కెమెరామెన్లు కానీ సరైన ప్లాట్ఫామ్ దొరక్క ఉన్నారు. కానీ డైరెక్టర్స్ కానీ స్ట్రెంగ్త్ ఉన్నది. మనం 200% గ్లోబల్ సైడ్ వెళ్ళిపోతాం. అది రాజమౌళి గారు ఆల్రెడీ చెప్పేశారు ముందే, మాకన్నా ముందే. వెళ్తుంది సార్, 200% వెళ్తుంది. మీకు పర్సనల్గా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో దీనికి పేరు వచ్చింది హనుమాన్కి. అవును, అంటే నాకు జనరల్గా సినిమా సక్సెస్ అయితే అందరూ కాల్స్ చేస్తారు, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని కాల్స్ వస్తాయన్నమాట. సో సినిమా సక్సెస్ అవుతుంటే చాలా సినిమా బాగుందని చెప్తారు తప్ప సినిమాటోగ్రఫీ, ఎక్స్క్లూజివ్ సినిమాటోగ్రఫీ గురించి, ఆ సీన్ గురించి మాట్లాడడం చాలా తక్కువ. సో హనుమాన్కి నాకు ఆ సీన్ ఎలా చేశారు, ఈ సీన్ లైటింగ్ గురించి మాట్లాడుతున్నారు, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అదే రికగ్నైజ్ చేస్తారు జనాలు అని. ఈ పర్టికులర్ ఈ సినిమాలో ఏంటంటే అది సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్ రెండు కరెక్ట్ పాళ్ళలో బ్లెండ్ అయిపోయి, అంటే హనుమంతుడి సీన్ వరకు క్లైమాక్స్ ఉంది కదా, ఆ క్లైమాక్స్లో ఎక్కువ 10 నిమిషాల పైనే మనకు ఆ వర్క్ కనపడతా ఉంది. అది మొత్తం దాంట్లోనే సీజీలోనే చేసిందా లేకపోతే మాక్సిమం సీజీ చేసింది? ఒక దాంట్లో మీ పాత్ర ఏముంటది? షూట్ చేసాం కదా సార్ మేము, హీరోది అంతా మేము షూట్ చేసింది, దాని దగ్గర మ్యాట్ వేసుకొని షూట్ చేసాము, మిగతా అంతా సీజీ చేసింది. ఇది ఈ హనుమంతుడికి సంబంధించినంతా కూడా సీజే కదా? సీజీ. సో దానికి మంచి పేరు వచ్చింది, అప్లాజ్ వస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఆల్రెడీ దానికి ఇచ్చేశారు, ఒక లీడ్ ఇచ్చేశారు, జై హనుమాన్ అని చెప్పి చూడాలి సార్. సో ఉందా అది? దానికి కూడా మీరే ఆబ్వియస్లీ మీరే ఉంటారేమో. అది కూడా మేబీ చెప్పారు ఆయన ప్రశాంత్ అసోసియేషన్ అయితే బాగుంది సార్. అంటే ఆల్రెడీ అందులో ఇచ్చేసారు 2025 కూడా డేట్ కూడా అనౌన్స్ చేశాడు కదా. ఇది రిలీజ్ అయ్యాక ఫ్రీ చూసుకొని ఇంకా చూస్తారేమో సార్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తక్కువగా మాట్లాడతారు మీరన్నా అర్థమైంది. ఉన్నంతలో మీ గురించి తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను. సో వన్స్ అగైన్ హనుమాన్ బ్లాక్ బస్టర్ సక్సెస్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, దాశరథి శివేంద్ర ఫ్యూచర్లో పెద్ద సినిమాటోగ్రాఫర్గా మీరు అభిమానించే చోట కే నాయుడు మించి మంచి పేరు సంపాదించుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అటు మంగళవారం రావటం, ఇప్పుడు హనుమాన్ రావటం, నా సామిరంగం. ఇది మంగళవారం థ్రిల్లర్, ఇది సూపర్ హీరో సినిమా, ఇది అవుట్నెట్ కమర్షియల్ సినిమా. సో ఇలాంటి రకరకాల జానర్స్ రావటం అనేది కెమెరామెన్ గా అంటే ఒక ఫార్మాట్ ఫిక్స్ అవుతారు కదా, ఈ సబ్జెక్ట్ చేయగలడు దీంట్లో, ఈ 3 ద్వారా అందరికి క్లియర్ అయిపోయింది. కూడా మొనాటనీ లేకుండా ఎప్పుడు కూడా కొత్తగా చేస్తున్నట్టుగా ఆ ఫీల్ ఉంటుంది కదా, ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మీ కెరీర్లో ఇది నాకు ఈ సినిమా నుంచి మొత్తం మారిపోయింది అని అనుకోవడానికి ఉందా అట్లా? అవునండి, మంగళవారం నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు ఇంకో ఫేజ్. ఆ ఎరా మళ్ళీ హనుమాన్ కి స్టార్ట్ అయింది, నా సావినంకి మారిపోయింది. అంటే ఇది కంటిన్యూ అవుతుంది మంగళవారం నుంచి ఫేజ్ మారిపోయింది. ఇంకొక స్టెప్ పైకి ఎక్కాడు హనుమాన్ తో టక్కన 10 స్టెప్స్, నా సావినంతో ఇంకొంచెం ఎక్కింది. అదే, ఓకే. సో ఇప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. సో మీ కుటుంబంలో అంటే అన్నయ్య ఎదురుగా వచ్చారు, మీ పిల్లలకు కూడా ఇది ఉందా? ప్రస్తుతానికి అయితే నేను ఆ సైడ్ ఆలోచించి చిన్న పిల్లలే, 9th క్లాస్ 6th క్లాస్ పిల్లలే. ఇంట్రెస్ట్ తెలిసిపోతుంటాయి 9th క్లాస్ హై స్కూల్కి వచ్చేసారంటే వాళ్ళ ఆసక్తి తెలుస్తూ ఉంటాయి కదా మనకి. 2 ఆడపిల్లలు నాకు. ఓకే. సో వాళ్ళ చాయిస్ చూడాలి, ఇంకొంచెం పెద్ద వస్తుంది.